గత వైసీపీ ప్రభుత్వం పాలన తొలి రోజునే ప్రజావేదికను కూల్చి విధ్వంసానికి పాల్పడిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినేలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తగదన్నారు. అంబటి వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈవేళ మన భారతీయులు మనందరికీ కూడా పాము కాటేస్తుందని తెలుసు, మనకి సర్పం విషం ఉంటుందని తెలుసు, కానీ దాన్ని చంపడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే అస్సలు ఇష్టపడరు చంపడానికి. అంటే అటువంటి సంస్కృతి, అంటే చీమకు కూడా హాని చేయకుండా ఉండాలని తాపత్రయపడేటువంటి వాళ్ళం మనందరం కూడా. అటువంటిది 10 మందికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికని పోల్చడంతో ఆయన ప్రారంభం చేశాడు. ఏంటంటే పరిపాలన, ఆయన పరిపాలన 5 సంవత్సరాలు ఇంకా ఏ ధ్వంసం, ఏ విధ్వంసంతో జరిగిందో మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు అధికారం లేదు వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళకి 11 సీట్లు రాష్ట్ర చరిత్రలు ఎప్పుడూ ఇవ్వాల. 11 సీట్లు ఇచ్చారు మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష హోదా లేకుండా. అటువంటి స్థితిలో జ్ఞానంతో ఆలోచించాలి. 151 సీట్లు ఇస్తే 11 సీట్లకి ఎందుకు పడిపోయాం? ప్రజలు మళ్ళీ ఎందుకు తిరస్కరించారు? మన పరిపాలనలో లోపాలేంటి? మనల్ని ప్రజలు ఈడ్చి ఇంత నెట్టేశారేంటి అని చెప్పి ఆలోచన చేయాలి వాళ్ళందరూ కూడా. కానీ అటువంటి ఆలోచన లేకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ ఈరోజు అదే రకమైనటువంటి ధ్వంసం, అదే రకమైన విధ్వంసంతో ఈరోజు పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న మీరు టీవీలు చూశారు, నిన్న మొన్న మీడియాలో మీరందరూ కూడా చూశారు. ఎక్కడ చూసినా కూడా హింసను పెంచేటువంటి విధంగా. ఎందుకంటే మొన్ననే మీరు చూశారు, మరి అంబటి రాంబాబు గారు ఆయన నిన్న మాట్లాడేటువంటి భాష నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా. ఇప్పుడు మమ్మల్ని విమర్శించినా, పోనీ మమ్మల్ని బూతులు తిట్టినా సరే, వాళ్ళు బూతులలో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళ తీరు అంతే అని సరిపెట్టుకుంటాం. కానీ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel